హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. దురంధర్ ది రివెంజ్ ఈ మూవీ ఇంపాక్ట్ అయితే పాకిస్తాన్లో ఉన్న కరాచీలో ఉన్న బెగ్గర్స్ పైన అయితే చాలా పడ్డదని చెప్పేసి అనుకోవచ్చు. అసలు ఎందుకు అంటే పాకిస్తాన్లో ఉన్న గవర్నమెంట్ అక్కడున్న బెగ్గర్స్ అందరినీ ఇండియన్ స్పైస్ ఉన్నారా అని చెప్పేసి బెగ్గర్స్ని చెక్ చేయడము, వాళ్ళని అక్కడ ఆ ప్లేస్లో నుంచి వేరే ప్లేస్కి పంపించడము, వాళ్ళని ఫుడ్ లేకుండా చేస్తున్నారని చెప్పేసి మనం వీడియోస్లో చూస్తున్నాము. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే సార్. పాకిస్తాన్ కరాచీలో కొన్ని వీడియోస్ మనం వైరల్ అవుతున్నాయి చూస్తున్నాము. అక్కడ ఇండియన్ స్పైలు ఇంకా ఉన్నారు ఏమో అని చెప్పేసి బెగ్గర్లను టార్గెట్ చేసి అక్కడ ఆ ప్లేస్లో ఉండే బెగ్గర్లను వేరే ప్లేస్కి పంపించడము, వాళ్ళకి ఫుడ్ లేకుండా చేస్తున్నారట. ఎందుకన్నా ఇవన్నీ? కొన్ని సినిమాల ఇన్ఫ్లుయెన్స్ అయితే సమాజం మీద అప్పుడప్పుడు పడుతుంది. అది నిజం. ఒక చిన్న విషయం అయితే ఒప్పుకోవాలి. బేసిక్గా సినిమా ఎఫెక్ట్ సమాజం మీద ఉంటుందంటే లేదు ఉండదని గట్టిగా వాదించేవాడిని నేను. బట్ కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నా. నెంబర్ 1 కాశ్మీర్ ఫైల్స్. అది వచ్చినప్పుడు సినిమా చూసావు కదా, చూసావు, అయిపోయింది. ఇక వెళ్ళేటప్పుడు నీకు వేరే మతం వాళ్ళకి కనిపించినప్పుడు ఇట్లా చూస్తున్నారు. ఓకే, ఏదో ఆ తెర మీద ఉంది వీడే అన్నట్టుగా అట్లా ఉంది పరిస్థితి. నెక్స్ట్ కేరళ ఫైల్స్ వచ్చిన తర్వాత కూడా నిజమేనేమో అన్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ చావా సినిమా, ఇదైతే బాగా కామెడీ. చావా సినిమా శంభాజీ గారిని అందరూ శివాజీ గారి లాగా గుండెలకు హత్తుకున్నారు ఆ సినిమా చూసిన తర్వాత. ఒక యోధుడి కథ మాకు తెలిసింది అని. యేసుబాయి భోన్స్లే, అంతకుముందు ఆవిడ సిర్కే ఫ్యామిలీకి చెందిన జియుబాయో ఇంకేదో పేరు ఉండేది నాకు తెలియదు, సారీ. సిర్కే ఫ్యామిలీ పెళ్ళయ్యాక భోన్సాలే ఫ్యామిలీ అయ్యింది. ఇప్పుడు ఆ సిర్కే ఫ్యామిలీలో ఈవిడే కదా, నాకు 2 అన్నదమ్ములు కూడా ఉంటారుగా, హీరోకి బావమర్తులు. ఆ బావమర్దులు ఏం చేశారు, వాళ్ళే కుట్ర పన్ని అవతలోళ్ళకి లొంగిపోయి శంభాజీని పట్టించడం వల్ల ఔరంగజేబు శంభాజీని చంపేశాడు అనేది ఆ కథ చెప్పింది. ఆ కథ చెప్పిన తర్వాత శంభాజీ నగర్లో మన ఈ ఔరంగజేబుకు సంబంధించి సమాధి ఏదో ఉంటే దాన్ని తీయించండి అని గొడవలు జరిగాయి. నెక్స్ట్ ఆ ఏరియాలో ఇప్పుడు నీ పేరు సంతోష్ సిర్కే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మా గేటెడ్ కమ్యూనిటీలో ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే మీరు సిర్కే, అర్థమైందా? నువ్వు మా స్కూల్లో చదవడానికి వీల్లేదు, నువ్వు మా దగ్గర ఉద్యోగం చేయడానికి వీల్లేదు, అసలు నువ్వు మా కాలనీలో ఉండడానికే వీల్లేదు అని చెప్పి వాళ్ళందరినీ వెలివేశారు. పాపం వాళ్ళకి సంబంధం ఏం లేదు యాక్చువల్లీ. అప్పుడెప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం ఏదో జరిగింది, అది నిజంగా జరిగిందో లేదో కూడా తెలియదు. ఒక సినిమా చూసాం మనం జస్ట్. అఫ్కోర్స్ జరిగినా కూడా వాళ్ళ వ్యక్తిగత బుద్ధి అది. ఆ ఇంటి పేరున్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే అనుకోవడం, ఒకరు ఏదో చేశారని ఆ మతానికి చెందిన వాళ్ళందరూ అదే అనుకోవడం, ఒక కులానికి చెందిన వాళ్ళందరూ అదే వర్గానికి చెందిన వాళ్ళు అలాగే అనుకోవడం, ఒక ఊరోడు వచ్చి నిన్ను గిల్లితే ఆ ఊరోళ్ళందరూ గిల్లేటోళ్ళే అనుకోవడం తప్పది. అట్లా మన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు దురంధర్లో ఏం చూపించారు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటి దగ్గరగా ఉండి మ్యాక్సిమం ఆపడానికి ట్రై చేసి చేతులు దాటిపోతే బాధపడి ఇంకా ఏదో చెయ్యాలని కక్ష పెంచుకొని మొత్తం దాన్ని డిఫీట్ చేసేసాడు అని ఒక సినిమా చెప్పింది నీకు. సరే, సినిమా చెప్పింది, ఏదో ఒక సోర్స్ లేని వీడు సినిమా ఎలా తీస్తారు, ఏం చెప్పాలని చెప్పారు. బట్ చెప్తుంటే చూస్తుంటే ఏదో అంత చాలా కన్విన్సింగ్గా ఉంది, చాలా రియలిస్టిక్గా ఉంది. నిజంగా ఎవరైనా వచ్చి ఉంటారంటావా? పోనీ వీళ్ళే ఏమైనా పంపించారంటావా? ఈ సినిమా మనకేమైనా వార్నింగ్ లాంటిది అంటావా? చెప్పకనే చెప్పారంటావా? ఎందుకైనా మంచిది ఒకసారి స్టింగ్ ఆపరేషన్ చేద్దాం, చూద్దాం. అలా వెళ్తుంటే బాబయ్యా అని ఒక ఇట్లాగే చూసి, నీ కళ్ళు అడుక్కున్నట్టు లేవు, ఇంకేదో ఉంది దాంట్లో లే అని చెప్పి వాడిని తీసుకెళ్ళి నెక్స్ట్ పాపం నిజంగా అంటే ఇండియన్స్ కాదు అక్కడ లేరు. అండ్ మన ఇండియన్స్కి అసలు ఇంకోటి చెప్పనా, ఇండియన్స్కి పాకిస్తాన్లో అడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళ బొంద అడిగి వాళ్ళే ఇప్పుడు అడుక్కునే స్థితిలో ఉన్నారు చెప్పాలంటే. పెట్రోల్ ఎంత, మనకి సంక్షోభం ఉన్నా కూడా పెట్రోల్ రేట్లు పెరగల, దొరకడం ఇబ్బంది అవుతుంది అంతే. అక్కడ 1000-1200 దాటింది, 320 సంథింగ్ లేదు, 1000-1200 దాటింది. నిన్నలో మొన్నలో 900 ఎంతో చూశాను నేను. అబ్బో, నాకు తెలియదులే, నేను పాకిస్తాన్ వెళ్ళి రాలా, ఎవరో ఇట్లాగా యూట్యూబ్లో వీడియో పెడితే చూసా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి బుద్ధి ఉండాలా,
మనమే అడుక్కు తినే స్టేజ్లో ఉంటే ఇండియన్స్ వచ్చి ఇక్కడ ఎందుకు అడుక్కుంటారు అంటే వాడి ఉద్దేశం ఏంటంటే వాడు కావాలని అడుక్కోవడానికి రాలేదు, వాడు మమ్మల్ని ఏదో స్పై లాగా గమనించి ఏదో చేయడానికి, ముందు తినండి కడుపు నిండా, తర్వాత స్పై ఆపరేషన్లు చేసుకొని ఇంకేమైనా చేద్దాం, కడుపు నిండా తినండి. అసలే కడుపు కాలుతుంది, మైండ్లో అంతా ఏమో టెన్షన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ వాడు ఎప్పుడు బాంబేస్తాడో తెలియదు, ఎంతమందిని చంపుతాడో తెలియదు, అటా ఇటా అన్న సిచ్యువేషన్లో మీరు ఉంటూ ఆలోచించడానికి మైండ్కి ఇంకా స్పేస్ ఇచ్చి మరీ ఓ సినిమా చూసి దాని గురించి తెలుసుకొని, అంటే యూట్యూబ్లో అందరూ దురందర్ వీడియోలు చేస్తున్నారు, అప్పట్లో జరిగింది నిజమే, ఈ క్యారెక్టర్ ఇది, ఈ క్యారెక్టర్ ఇది, చూడండి భలే క్యారెక్టర్స్ కూడా ఎంచుకున్నారు, వేషం కూడా ఇలాగే ఉంటుంది, అవన్నీ రియలిస్టిక్గానే ఉన్నాయి, కన్విన్సింగ్ గానే చెప్పాడు డైరెక్టర్ కూడా, చూస్తే నిజమే అనుకునేలాగా, నిజమేనేమో అంతే కదా, అలాగే ఉంది. అంటే యాజ్ ఇట్ ఈస్ గా పిన్ టు పిన్ చెప్పాలా. ఇప్పుడు పార్ట్ 1లో కూడా ఆ పిల్లలకి వీడు ఆయుధాలు ఇస్తే హీరో అక్కడ టీవీలో చూసినప్పుడు మార్క్ చేసుకుంటా, అరే వీడికి నేనే పిస్తోల్ ఇచ్చా, అంత కన్విన్సింగ్ గా తీసేసరికి పీపుల్ జనాలకు కూడా అలా ఉంటేనే కదా నచ్చుద్ది, కళ్ళకు కట్టినట్లు. అవును. సో వాళ్ళకు కూడా కళ్ళకు కట్టినట్లు అనిపించి మన డైరెక్టర్ ఎంత షార్ప్ అంటే మనల్ని కన్విన్స్ చేయడమే కాకుండా శత్రు దేశాన్ని కూడా భయపెట్టాడు చూడు. అవును, ఇది నిజమేనేమో అని. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దీనివల్ల పాపం ఆల్రెడీ అడుక్కు తింటున్నారు, అంటే గొప్ప వాళ్ళే అడుక్కు తింటున్నారు, అంటే అడుక్కునే వాళ్ళ పరిస్థితి నీకు ఎంత దయనీయమో చూడు. అంటే వీడికే లేదు వాడికి వేయడానికి, ఉంటే రేపటికి ఉపయోగపడుద్దామో, ఎందుకు వాడికి ఇవ్వాలని జేబులో పెట్టుకునే పరిస్థితి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇవ్వట్లా. ఈ బ్రెడ్ వద్దులే, రేపు నాకు లేకపోతే నాకు ఇదే పనికి వస్తుందని దాచుకునే పరిస్థితిలో ఉన్నారు. అడుక్కునే వాళ్ళకు కూడా వేయలేని సిచ్యువేషన్ అక్కడ నడుస్తూ ఉంది ప్రెసెంట్. మళ్ళీ ప్లస్ యుద్ధ వాతావరణం, ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరికలు, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ పాపం అడుక్కునేటోళ్ళని తీసుకెళ్ళి ప్లేసులు మారుస్తున్నారు వీళ్ళు. ఓ పెద్ద హాల్ లాంటిది తీసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్స్ హాల్ అనుకో, మనం మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వల్ల యాచకులందరినీ తీసుకెళ్ళి అక్కడ వేసి మొత్తం బోన్లో వేసి ఇంకెవరు లేరు, ఓకే మనం సేఫ్ అనుకుని ఉంటున్నారు వాళ్ళు. యాచకుల్లాగే ఉండాల్సిన అవసరం ఏముంది? వాడు రిచ్గా కోటేశ్వరం కూడా మీ మధ్యలో తిరగవచ్చుగా. మరి ఆ బుర్రలు కూడా అలాగే ఉన్నాయి చూడు. అంటే వాళ్ళ బుర్రలు ఏంటిదంటే వన్స్ ఆ మూవీలో స్పై ఇట్లా ఉన్నాడు కాబట్టి అట్లాగే ఉంటాడేమో అని చెప్పేసి వాళ్ళు అట్లాగే ఉంటారు అని ఆలోచిస్తున్నాడు. అండ్ ఇంకొకటి, ప్రజెంట్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్. వస్తే ఆఫ్ఘనిస్తాన్ స్పైలు ఉన్నాయేమో చూసుకోకుండా ఇటు నుంచి వాడి దాడి చేస్తుంటే కాన్సన్ట్రేషన్ నువ్వు ఇటు పెట్టావంటే ఆడు చంపేసి వెళ్ళిపోతాడు. ముందు వాడిని ఎదుర్కో, మనకు టైం ఉంది. మనకు ఎప్పుడు కూడా ఇండియా యుద్ధానికి వెళ్ళదు, యుద్ధం కోరుకోదు. అంటే అటు ఎంత నష్టమో ఇటు కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వెళ్ళదు. కన్విన్సింగ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎంత శత్రువు అయినా సరే, ఒరే అది కాదురా, ఇది కాదు. అంతెందుకు ట్రంప్తో కొట్లాడి మళ్ళీ కన్విన్స్ అవ్వాలా, పుతిన్తో కూడా కొంచెం అటా ఇటా ఉండి మళ్ళీ ఆయన్నే రప్పించుకున్నారు కదా. సో మనకి ఎప్పుడు మ్యాక్సిమం ఏంటంటే, మన విదేశాంగ మంత్రి అయినా మన ప్రధానమంత్రి అయినా మ్యాక్సిమం సంధి కోసమే, అంటే ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి చూద్దాంలో ఉంటారు. కానీ వెంటనే తీసి వాడిని చంపేయని, ట్రంప్ లాగా బాంబు వేసి అగ్రనేతలను చంపేసి అంత చండాలం అయితే మన వాళ్ళు చేయరు. వాడు భయపడితే అది వాడి కర్మ, భయపడి అది కూడా మంచిదే మనకి. మనం ఏం చేయకపోయినా వాడు భయపడుతుండంటే వాడు అదే కదా మనకు కూడా కావాలి. అంటే ఆ గవర్నమెంట్ కానీ ఆ యూట్యూబర్స్ కానీ దురంధర్ 2 ద రివెంజ్ వచ్చిన తర్వాత మేల్కున్నారంటారా, ఇంతకు ముందు నుంచే చూస్తున్నారంటారా? టైటిల్ కూడా ది రివెంజ్ అని ఉండేసరికి వాళ్ళకి ఇది ఏదో రివెంజ్ తీసుకునే సినిమా. అంటే ఆపరేషన్ సింధూరు ఇవన్నీ అంటే లైక్ A to Z ఇవన్నీ చూసారు కదా వాళ్ళు. ఇంకా ఏదో ఒక చేస్తుంది ఇండియా, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే. వీళ్ళకి భయం ఎక్కడ పుట్టిందంటే, అంత పెద్ద అమెరికానే ఇరాన్ ఎదుర్కొంటుంది. ఎందుకు ఎదుర్కొంటుందంటే తెలివి. ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న దీపావళి ఎర్ర బాంబులన్నీ ఇసిరారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద అన్నీ వేసేసారు. వీడి దగ్గర ఎన్ని అయిపోయాయి, ఇప్పుడు వాడు తీస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ చూడు ఎంత బలంగా ఉందో. ఇటువైపు మిరపకాయల బాంబు ముందేస్తే ఇప్పుడు పెద్ద ఎగ్జాక్ట్లీ వీళ్ళకి తెలివి ఉంది. మరి ఇండియాలో కూడా ఎడ్యుకేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇంకెంత తెలుగు మంతులు మమ్మల్ని ఏం చేస్తున్నాడు, వాడు భయపడుతున్నాడు. భయపడిచామని ఆ భయానికి మన దురంధర్ సినిమా ఒక ఎగ్జాంపుల్ అయిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. దురంధర్కి ఇంకో క్రెడిట్ వచ్చినట్టే కదా అలా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.